టీ20 వరల్డ్ కప్ లో భాగంగా రేపు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా హోరాహోరీగా సాగుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా వంటి అద్భుతమైన బౌలర్ ఉండడం, బ్యాటింగ్ ఆర్డర్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కారణంగా ఆతిథ్య టీమిండియాకి స్వల్పంగా గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 2022-24 తర్వాత ఇరు జట్లు మరోసారి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో గవాస్కర్ మాట్లాడుతూ రెండు జట్లు అన్ని విభాగాల్లో సమవుజ్జలుగా ఉన్నాయి. ఇరు జట్లలోనూ అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ లైనప్లు ఉన్నాయి. అలాగే మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. మంచి ఫినిషర్లు కూడా ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. వారికి భారత పిచ్చిలపై నాకౌట్ మ్యాచ్లపై ఒత్తిడి గురించి అవగాహన ఉంటుంది. అందుకే ఇది హోరాహోరీ మ్యాచ్ అవుతుందని సునీల్ గవాస్కర్ వివరించాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించేది జస్ప్రీత్ బుమ్రా బౌలింగేనని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే బుమ్రాతో కనీసం 2 ఓవర్లు వేయించాలని సూచించాడు. పవర్ ప్లేలో బుమ్రా బౌలింగ్ వేస్తే జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ వంటి కీలక ఆటగాళ్ల వికెట్లు తీయగలడు. ఇలా జరిగితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ వెన్నెముక విరిగినట్టే అవుతుంది. అతని బౌలింగ్ ను అంచనా వేయడం చాలా కష్టం. అందుకే అతను అన్ని ఫార్మెట్లలోనూ అత్యంత ప్రమాదకర బౌలర్ గా రాణిస్తున్నాడని గవాస్కర్ తెలిపాడు. ఇక భారత జట్టుకున్న మరో పెద్ద బలం బ్యాటింగ్ ఆర్డర్ లోని ఫ్లెక్సిబిలిటీ అని, దానికి తిలక్ వర్మ చక్కటి ఉదాహరణ అని సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు. తిలక్ వర్మ చాలా స్మార్ట్ క్రికెటర్. పరిస్థితిని అంచనా వేసి దానికి తగ్గట్లుగా ఆడతాడు. అతను నెంబర్ 3లో లేదా నెంబర్ 5 అయినా, ఆఖరికి నెంబర్ 6 స్థానంలోనైనా కూడా బ్యాటింగ్ చేయగలడు. వెస్టిండీస్ తో మ్యాచ్ లో సంజు శాంసన్ పై ఒత్తిడి తగ్గించి అతడు ఆడిన తీరు అద్భుతం. తిలక్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండడం భారత అదృష్టమని సునీల్ గవాస్కర్ అన్నాడు. అదే సమయంలో ఈ టోర్నీలో పెద్దగా రాణించకపోయినా ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోస్ బట్లర్ ను తేలిగ్గా తీసుకోవద్దని, ఫామ్ లో లేకపోవచ్చు గానీ బట్లర్ కూడా అభిషేక్ శర్మ లాంటి ప్రమాదకరమైన ఆటగాడు. అతన్ని వికెట్ త్వరగా తీయడం భారత్ కు చాలా ముఖ్యమని, గురువారం నాడు అతడు ఫామ్ అందుకోకూడదని ఆశిద్దామంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.